హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బాలకృష్ణ గారి అన్‌స్టాపబుల్ షో ఎంత పాపులారిటీ సంపాదించిందో మనందరికీ తెలిసిందే. అయితే తొందరలో సీజన్ 4 స్టార్ట్ కాబోతుంది. అయితే ఈ సీజన్ 4లో ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. అది కూడా తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి వినిపిస్తున్న ఈ వార్తలపైన డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు జర్నలిస్ట్ చరణ్ పర్మి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. హాయ్ అన్న. హాయ్. సో అన్‌స్టాపబుల్ సీజన్ 4 తొందరలో స్టార్ట్ కాబోతుంది. సో ఇది చాలా పాపులారిటీ కూడా సంపాదించుకుంది. సో ఎంతోమంది ప్రముఖులు ఈ షోకి రావడం మనం చూసాం. అయితే ఈ సీజన్ 4లో రేవంత్ రెడ్డి గారు రాబోతున్నారని వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి నిజంగా ఆయన రాబోతున్నారా? మరి ఆయనతో పాటు ఇంకెవరెవరు ఈ షోలో పార్టిసిపేట్ చేయబోతున్నారన్న? నిజానికి ఈ షో ఇంత సక్సెస్‌ఫుల్ షో అవుతదని ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కానీ హ్మ్. సక్సెస్‌ఫుల్‌గా అయ్యి మళ్ళీ ఇప్పుడు ఇన్ని సీజన్‌లు నడుపుతుందంటే నిజంగా మెచ్చుకోవాల్సిందే. హ్మ్. ఎందుకంటే బాలయ్య గారి హోస్టింగ్ టాలెంట్ తప్ప మరో కారణం లేదు దీంట్లో. అవును. ఎందుకంటే షో నడిపే పద్ధతి కేవలం బాలయ్య గారి స్పాంటేనియస్ పంచులు కావచ్చు, స్పాంటేనియస్ రియాక్షన్‌లు కావచ్చు, ఆయనకుండే ఏదైతే పురాణాల మీద వీటి మీద ఉండే విద్వత్తు, భాషా పరిజ్ఞానం ఇవన్నీ కూడా ఆ షోలో అద్భుతంగా కనిపిస్తుంటాయి మనకి. కొన్నైతే ఇప్పటికీ మీమ్స్‌లో వైరల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు 'ప్రభాస్' గారితో చేసిందైతే కొన్ని వైరల్ అవుతూ ఉంటాయి. ఆయన పాదాన్ని ఇది వెంకటేశ్వర స్వామి పాదంతో పోల్చి చెప్పడం కావచ్చు. ఇటువంటివన్నీ వైరల్ అవుతుంటాయి. ఎందుకు అవుతాయి అంటే బాలయ్య గారికున్న ఆ స్పాంటేనిటీ అటువంటిది. అట్లా అది అద్భుతంగా సక్సెస్ చేశాడు. అయితే ఇప్పుడున్న మళ్ళీ కొత్త సీజన్ రాబోతుంది. ఇందులో ఫస్ట్ ఎపిసోడ్‌లోనే ఒక ఐకానిక్ పర్సన్‌ని తీసుకురావాలన్నట్లుగా వీళ్ళ ఆలోచన జరిగింది. అలాగే దాని ప్రకారమే సీఎం రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు అన్నట్లుగా కొన్ని వార్తలైతే వచ్చాయి. అయితే ఓకే. దీంట్లో నిజానిజాలు మనం మాట్లాడాలి. హ్మ్. దానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. కానీ కొన్ని విషయాలు మనం చర్చించాలి. ఏంటంటే నిజానికి ఈ ఫస్ట్ ఎపిసోడ్‌లో వచ్చేది వేరే గెస్ట్‌లు. 'దుల్కర్ సల్మాన్' గారు, అలాగే ఆయనతో పాటు సినిమా తీస్తున్న 'లక్కీ భాస్కర్' అనే సినిమా వస్తుంది. ఆ సినిమా డైరెక్టర్ 'వెంకీ అట్లూరి' గారు, అలాగే ఆ సినిమా ప్రొడ్యూసరు 'సూర్యదేవ్ నాగవంశి' గారు. వీళ్ళు యాక్చువల్‌గా ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఫస్ట్ ఎపిసోడ్‌కి వస్తున్నారు. ఓకే. వాళ్ళతోటి ఆ ఎపిసోడ్ అయితే రన్ అవ్వబోతుంది. దీంతో పాటు ఒక స్పెషల్ గెస్ట్‌గా రేవంత్ రెడ్డి గారు వస్తారు. ఆయనతో కూడా చిన్న చిట్ చాట్ ఉంటుంది అన్నట్లుగా వార్తలైతే వచ్చాయి. కాకపోతే గతంలో చూస్తే ఇటువంటిది జరిగింది. చంద్రబాబు గారు కూడా వచ్చారు ఆ గెస్ట్‌గా వచ్చి మాట్లాడడం ఇవన్నీ జరిగాయి. కాకపోతే అప్పుడు ఆయన సీఎంగా లేరనుకోండి. అది పరిస్థితి. అయితే ఇప్పుడు చూస్తే అవకాశం ఉందా అంటే ఉంది, కానీ అంత తొందరలో అయితే లేదని చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ ఎపిసోడ్ అనేది పూర్తి డిఫరెంట్‌గా ఉంది. కర్టెన్ రైజింగ్ ఎపిసోడ్ కాబట్టి దానికి ఇప్పుడు కేవలం ఈ సినిమా యూనిట్‌నే పిలుస్తున్నట్టు కనిపిస్తుంది. దీంతో పాటు ఆయన కుటుంబ సభ్యుల పేర్లు కూడా వచ్చాయి. ఆయన ఇద్దరు కూతుర్లు, అలాగే అల్లుళ్ళు. సో, వాళ్ళను కూడా తీసుకొచ్చేసి షో చేయాలని, నిర్వహించాలి అనే ఆలోచన ఒక బాలయ్య గారికి ఉన్నట్టుగా, అది కూడా ఫస్ట్ ఎపిసోడ్‌లోనే జరుగుతున్నట్టుగా వార్తలొచ్చాయి గానీ, అంటే ఇంతమంది ఒకే ఎపిసోడ్‌కి రారు గదా! ఒకే ఎపిసోడ్‌లో అంటే దానికి ఓవరాల్‌గా చూస్తే కామన్ థీమ్ అనేది ఒకటుండాలి. ఆ ఎపిసోడ్‌కి కామన్ థీమ్ ఒకటుంటే, దానికి రిలేటెడ్‌గా ఎవరెవరు ఉన్నారో ఆ కామన్ పీపుల్ అందరూ గూడా వస్తారు. కానీ ఈ కామన్ థీమ్ అలా కనపడడం లేదు. బాలయ్య గారి కుటుంబ సభ్యులనేది పూర్తి వేరే విషయం. ఇటువైపు చూస్తే ఇది పూర్తిగా వేరే విషయం. ఈ 'లక్కీ భాస్కర్' అనే సినిమా. హ్మ్. కాబట్టి మన గమనిస్తే తేలేదేంటంటే, బహుశా బాలయ్య గారి కుటుంబ సభ్యులు వాళ్ళొచ్చిన షోలోనే రేవంత్ రెడ్డి గారు రావచ్చేమో. ఇది రెండో ఎపిసోడ్, మూడో ఎపిసోడ్ అవ్వచ్చేమో మనం అంచనా వేస్తే. ఎందుకంటే గతంలో చంద్రబాబు గారు కూడా అదే పద్ధతిలో వచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వర్కౌట్ అయిందో అప్పటి నుంచి ఇవన్నీ వచ్చాయన్నమాట. నిజం మాట్లాడుకుంటే. అదే పద్ధతిలో ఇక్కడ కూడా జరగొచ్చు. ఆ ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఈసారి ఎపిసోడ్స్‌లో చిరంజీవి గారు కూడా వస్తారు. ఫైనల్ ఎపిసోడ్‌కి చిరంజీవి గారే ఉంటారనే వాదన కూడా ఉంది. అది గత ఎపిసోడ్‌కే వచ్చినా సరే ఆయన గతంలో రాలేదు. ఈసారి మాత్రం అది సాధ్యమవుతుంది అనే వాదన వచ్చింది. పైగా దానికి బలం చేకూర్చేలా వీళ్ళిద్దరి మధ్య అనుబంధం కూడా ఈ మధ్య 2, 3 సందర్భాల్లో కనిపించింది. బాలయ్య గారి గోల్డెన్ జూబ్లీ ఈవెంట్‌లో చిరంజీవి గారు హాజరవ్వడము, ఆయన గురించి గొప్ప విషయాలు మాట్లాడడము. పైగా బాలయ్య గారు చేసిన సినిమానే తనకొక సినిమా ఇన్‌స్పిరేషన్‌గా అయ్యి, ఆ 'సమరసింహారెడ్డి' సినిమా. ఆ తర్వాత నేను 'ఇంద్ర' సినిమాలో నటించడం జరిగింది అని చెప్పేసి చిరంజీవి గారు డైరెక్ట్‌గా చెప్పుకోవడం అనేది బాలయ్య గారి మీద ఆయనకున్న గౌరవాన్ని సూచిస్తుంది. సో, వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఆ స్థాయిలో ఉంది. ఓకే. మిగతా హీరోలతో ఇంత బాండింగ్ లేదు బాలయ్య గారికి. హ్మ్. నాగార్జున గారితో బొత్తిగా లేదు. వెంకటేష్ గారితో ఏదో పలకరింపులు మాత్రమే ఉంటాయి. చిరంజీవి గారితోనే ఈ స్థాయి బాండింగ్ అయినా ఉంది. అది కూడా లిమిటెడే, బట్ ఓకే. ఆ పాజిటివ్‌నెస్ అనేది ఉంది. పైగా పార్టీల పరంగా కూడా ఇద్దరు కలిసిపోయారు కాబట్టి అది కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి చిరంజీవి గారు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో, ఇట్లా కొంతమంది సర్ప్రైజింగ్ గెస్ట్‌లు అయితే ఉన్నారు ఈ ఈవెంట్‌కి. కాకపోతే ప్రత్యేకంగా ఫస్ట్ ఎపిసోడ్‌కే రేవంత్ రెడ్డి గారు వస్తారనేది కాస్త నమ్మశక్యం కానిది. బట్ ఏదో ఒక ఎపిసోడ్‌కి అయితే ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే హ్మ్. గతంలో మాజీ సీఎంగా చేసిన మాజీ సీఎం అయిన కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా వచ్చారు. ఆయన వచ్చినప్పుడు చూస్తే మంచి ఫన్ నడిచింది. ఎందుకంటే వాళ్ళిద్దరు క్లాస్‌మేట్లు అవ్వడము, కాలేజీలో కలిసి చదువుకోవడము, దానివల్ల వాళ్ళిద్దరూ కలిసి క్రికెట్ ఆడిన రోజులు ఇవన్నీ కూడా తలుచుకున్నారు. ఆ విధంగా సీఎంలను డీల్ చేసే కెపాసిటీ ఎలాగూ ఆయనకుంది గాబట్టి, అవును. పైగా బాలయ్య గారు పాలిటిక్స్‌లో చూసుకుంటే రేవంత్ రెడ్డి గారితో కలిసి ట్రావెల్ చేసిన వ్యక్తే.
ఎప్పుడైతే టీడీపీలో ఉన్నప్పుడు కలిసి ట్రావెల్ చేశారు. వాళ్ళిద్దరి మధ్య ఆ స్థాయి అనుబంధం ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో సీఎం అయ్యారు కానీ గతంలో టీడీపీలో ఉన్న వ్యక్తే కదా. సో ఆ బాండింగ్ని బట్టి రేవంత్ రెడ్డి గారిని పిలవచ్చు, ఆయన రావచ్చు, ఈ అవకాశాలన్నీ పుష్కలంగానే ఉన్నాయి. అయితే గతంలో ఏంటంటే చంద్రబాబు గారు వచ్చినప్పుడు ఆ ఎలక్షన్ టైం మూమెంట్కి ఉపయోగపడుతుంది అన్నట్లుగా వైరల్ చేయడానికి ఆ కంటెంట్ దొరికింది. ఇప్పుడు ఎలక్షన్ ఏమీ లేవు, పైగా చాలా టైం పీరియడ్ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారిని ఈ బిజీ షెడ్యూల్లో కన్విన్స్ చేసి తీసుకొస్తారనేది ఒకటే డౌట్. ఒకవేళ తీసుకురాగలిగితే మాత్రం గొప్ప విషయం. ఓకే. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ కళ్యాణ్ రామ్ గారు వీళ్ళిద్దరు రాబోతున్నట్టు సీజన్ 2, 3 ఆ టైం నుంచే కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. కాకపోతే ఇప్పటివరకు అయితే రాలేదు. సో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే అలా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేవంటారు? మీ ఒపీనియన్? వచ్చే ఛాన్సెస్ అంతగా కనపడడం లేదు. ఎందుకంటే బాలయ్య గారి యాటిట్యూడ్ చూస్తే అటువంటి అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. ఓకే. వాళ్ళిద్దరికి రావాలని ఉన్నా, వాళ్ళ బాండింగ్ని ఇక్కడ చూపించుకోవాలని ఆత్రం ఉన్నా సరే ఇప్పుడు ఆ అవకాశాలు పెద్దగా కనిపించడం లేదు. గతంలో ఒక 5-6 ఏళ్ల క్రితం అయితే ఉన్నాయి అటువంటి ఛాన్సెస్. ఎందుకంటే వాళ్ళిద్దరు ఈవెంట్స్కి బాలయ్య గారు గెస్ట్లుగా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, మనకు తెలుసు అవి. అలాగే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లకు కూడా వెళ్ళి హాజరయ్యి అవి మీడియా ముందుకు రావడం ఇవన్నీ మనం చూసాం. కానీ గత కొద్ది కాలంగా ఇవి జరగడం లేదు. ఎవరి ఇంట్లో ఫంక్షన్లు వాళ్ళే హాజరవుతున్నారు, ఎవరి ఫంక్షన్లకు వాళ్ళు పిలిచినా సరే వెళ్ళట్లేదు అనే వాదనలు కూడా వినిపిస్తూ వస్తున్నాయి రాజకీయంగా. ఇటువంటి విషయాల మీద మనం ఆల్రెడీ గతంలో మాట్లాడాం. జూనియర్ ఎన్టీఆర్కి అలాగే బాలయ్య గారికి ఉన్న గ్యాప్, కనిపించని గ్యాప్, అది ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడైతే అంత తొందరలో వచ్చే అవకాశం లేదు. కానీ బహుశా అటువంటిది రావాలంటే పరిణామాలు కొంచెం చేంజ్ అవ్వాలి. ఒకవేళ మోక్షజ్ఞ గారి లాంచింగ్ పీరియడ్ ఏదైనా సినిమా ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా, ఆ సినిమా రిలీజ్ మూమెంట్ ఏదన్నా ఉంటే ఆ సందర్భానికి ఏదైనా వీళ్ళు ఉపయోగపడతారని కూడా తెస్తారేమో. బాలయ్య గారి ఇమేజ్ సరిపోతుంది, మోక్షజ్ఞకి కొత్తగా హీరో లాంచింగ్ కాబట్టి నందమూరి ఫ్యాన్స్ అందరూ రెడీగా ఉంటారు. కాకపోతే ఒక ఫన్ యాక్టివిటీ చేయడానికి బాగుంటుంది, వీళ్ళు కూడా ఉంటే బాగుంటుంది అనే ఆలోచన ఉంటే తీసుకురావచ్చు. అంతే తప్ప ఇప్పట్లో అయితే ఆ దాఖలాలు అయితే లేవు. ఓకే. అంటే వివాదం కూడా కాస్త వీళ్ళ ఈ మధ్య కాలంలో సద్దుమణిగినట్టుగా కనిపిస్తుంది కొన్ని పరిణామాలు చూసుకుంటే. ఎన్టీఆర్ గారు వెంటనే స్పందించి ₹1 ఇవ్వడం మనం చూస్తాం వరద బాధితులకు ఏపీకి. అలాగే తర్వాత ప్రభుత్వం కూడా స్పందించి ఎన్టీఆర్ గారు సినిమాకి ఆ జీవో విడుదల చేశారు. టికెట్ రేట్లు పెంచుకోవచ్చు అండ్ బెనిఫిట్ షోలు కూడా వేసుకోవచ్చు అని చెప్పి. మోక్షజ్ఞ గారు ఎంట్రీ అప్పుడు ఎన్టీఆర్ గారు అండ్ కళ్యాణ్ రామ్ ఇద్దరు కూడా ట్వీట్ చేశారు కాంగ్రెస్ చెప్తూ. మరి కాస్త పాజిటివ్ వైబ్స్ అయితే అక్కడ కనిపిస్తున్నాయి. సో దాని ప్రకారంగా తీసుకుంటే అది వాళ్ళ వైపు ఉంది. యాక్టివిటీస్ అన్నింటిలో నుంచి వాళ్ళ వైపే ఉన్నాయి, మీరు గమనించండి. జూనియర్ ఎన్టీఆర్ గారే డబ్బులు ప్రకటించారు, కలిసి వెళ్ళి ఇచ్చారు, అది ఆయన జెస్చర్. అలాగే ట్విట్టర్లో పెట్టింది కూడా ఆయన జూనియర్ ఎన్టీఆర్ తమ్ముడిని ఆహ్వానిస్తూ పెట్టాడు. అవును. ఎన్టీఆర్ గారు విధానం బాగానే ఉంది. రెండో వైపు చూస్తే బాలయ్య గారి స్పందనే కొంచెం తేడాగా ఉంది. కాబట్టి బాలయ్య గారు ఎటువంటి స్పందన ఇస్తారు, వాళ్ళని దగ్గరికి తీసుకుంటారా లేదనేది ఇక్కడ క్వశ్చన్. కాబట్టి అది కొంచెం అనుమానాస్పదమే. అయితే ఇక్కడ ఎందుకు ఎన్టీఆర్ గారిని లిఫ్ట్ చేయడానికి ఇష్టపడట్లేదు అనే దాంట్లో క్లియర్గా తెలిసిపోతుంది. బాలయ్య గారి ఇమేజ్కి ఆయన పోటీ తత్వం కావచ్చు, రెండోది లోకేష్ గారికి రాజకీయంగా కూడా పోటీగా నిలబడే అవకాశం ఉంటుందన్న భయం కావచ్చు, ఇవన్నీ కూడా కారణాలుగా ముందుకు వస్తాయి. దాన్ని ఎటువంటి కొట్టిపారేయలేం. నిన్ననే కదా ఐఫా ఈవెంట్లో ఒక యాంకర్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాడు. మీ వారసుడు ఎవరంటే ఇంకెవరు ఉంటారు మోక్షజ్ఞ అనేసాడు సింపుల్గా. మిగతా వాళ్ళ పేర్లు కూడా చెప్పొచ్చు, నా వారసుడుగానే ప్రకటించాల్సిన పనేం లేదు, మోక్షజ్ఞ నిరూపించుకుంటే నా వారసుడు అవుతాడు అనొచ్చు, లేదంటే ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ అద్భుతంగా చేస్తున్నాడు, వీళ్ళంతా నా వారసులేని ఒక అంటే కామన్ వర్డ్ లాగా ఉపయోగించవచ్చు, ఒక బ్యాలెన్స్డ్గా చెప్పొచ్చు. కానీ అటువంటి బ్యాలెన్స్ పాటించలేదు, సొఫిస్టికేటెడ్గా మాట్లాడవచ్చు, కానీ అటువంటిది కూడా చూపించలేదు, ఒకే దెబ్బకు చెప్పేశాడు. కాబట్టి అనుమానం అయితే వస్తుంది. ఓకే. కాకపోతే ఏదో ఒక రోజు అటువంటి పరిణామం రాకపోదు, మళ్ళీ కలవకపోరు, ఈ మోక్షజ్ఞ దానికి సూత్రధారి కాకపోడు అనే అంచనా అయితే ఉంది. కరణ్ జోహార్ కూడా రీసెంట్ ఐఫా వేడుకలో అంటే అన్స్టాపుల్ షో లాగా ఒక ప్రయత్నించాడు. బాలకృష్ణ గారిని కుర్చీలో కూర్చోబెట్టి క్వశ్చన్స్ రైజ్ చేశారు. ఎందుకు మిమ్మల్ని చూసి అందరూ భయపడతారని చెప్పేసి కూడా బాలకృష్ణ గారిని అడిగారు. సో అది చాలా ఫన్నీగా సాగింది. సో ఆ ఈవెంట్ గురించి మీరు ఏం చెప్తారు? అది జరిగి 2 days అయిపోయింది, 2-3 days అయింది. అది ఆ ఐఫా ఈవెంట్లో కొద్దిగా ఫన్ యాక్టివిటీస్లో ఇది కూడా ఒకటి. అందరూ ఎంజాయ్ చేశారు, బాగా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యారు. అయితే బాలయ్య గారితో కరణ్ జోహార్ ఇలాంటి ఈవెంట్ చేయడానికి ఎవరు ముందుకు వచ్చి ఈ విధంగా చేయించుంటారు? ఎందుకంటే ఇది ఎవరు ఊహించండి, సర్ప్రైజింగ్. కరణ్ జోహార్ ఆల్రెడీ హిందీలో కాఫీ విత్ కరణ్ అని చేస్తూ ఉంటాడు. దాంట్లో ఎవరు ఊహించని కొద్దిగా వల్గర్ క్వశ్చన్లు కూడా ఉంటాయి. అసలు ఆయన షో అనేది ఒక టైప్ ఆఫ్ ఇదిలో ఉంటుంది. బాలయ్య గారి షో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆయన షోలో ఏంటంటే ఫన్, అంటే మన తెలుగు ఆడియన్స్కి మన హీరోలను తీసుకొచ్చి కూర్చోబెట్టడం అనేది ఫన్గానే ఉంటుంది కదా, ఒక హీరో మరో హీరోని క్వశ్చన్ చేయడం, ఇదంతా ఈయన ఈవెంట్ డిఫరెంట్గా ఉంటుంది. అయితే ఈ రెండిట్లో గమనించాల్సింది ఏంటంటే కరణ్ జోహార్ షోలో ఎవరైనా కరణ్ జోహార్ మీద కౌంటర్లు వేయగలరు, ఫన్ క్రియేట్ చేయగలరు. కానీ బాలయ్య షోలో బాలయ్య కౌంటర్ వేయాలి, ఆయన మీద ఎవరో వేసే అధికారం ఉండదు, ఇది కూడా తీసుకోరు. ఓకే. ఎందుకు ఇటువంటిది ఉంటుందంటే బాలయ్య అంటే అందరికీ భయం, బాలయ్యతో తిరిగి ఇలాంటి కౌంటర్లు రావు అని అందరికీ తెలిసిందే. అదే విషయాన్ని కరణ్ జోహార్ ఇక్కడ క్వశ్చన్ అడిగారు.
నిజానికి ఈ ఈవెంట్ ఇలా ప్లాన్ చేయడంలో రానా పాత్ర ఉంది అనుకోవచ్చు. ఎందుకంటే తెలుగు ఈవెంట్కి సంబంధించి హోస్ట్గా చేశాడు. ఆ చేసిన దాంట్లో రానా అనేక విషయాల మీద ఇంట్రోలు ఇస్తూ పోయాడు. అలాగే దీని వెనకాల కూడా రానా ఉన్నాడు అనేది ఒక అంచనా. ఓకే. అయితే ఈ చేసిన దాంట్లో ఆయనకు ఇచ్చిన క్వశ్చన్లు చూస్తే అందరూ మిమ్మల్ని చూసి ఎందుకు భయపడతారు అని. దానికి బాలయ్య ఇచ్చిన ఆన్సర్ కూడా అదే విధంగా ఉంది. నన్ను అందరూ అభిమానిస్తారు, అందరూ నాతో బాగుంటారు, కానీ ఎవరైనా నాతో ఇరిటేషన్ తెప్పిస్తే, నాకు చిరాకు తెప్పిస్తే మాత్రం నేను దానికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేస్తా, కాబట్టి భయపడతారు అని చెప్పేసి అన్నాడు. అది వాస్తవం. ఓకే. రెండోది వచ్చేసి ఆయనకు ఎంత షార్ట్ టెంపర్ ఉంటుందో మనకు తెలుసు. రెండోది వచ్చేసి చిరంజీవి గారు, వెంకటేష్ గారు, అలాగే నాగార్జున గారు, ఈ ముగ్గురు హీరోల్లో ఎవరు మీకు ఇష్టం అని అడిగారు. ఎవరైనా నటన అంటే ఇష్టం అని. దీనికి బాలయ్య గారు చాలా తెలివిగా సమాధానం చెప్పాడు. కర్ర విరగకూడదు, పాము చావకూడదు అన్నట్టు. ఎందుకంటే ఈ ముగ్గురు తనకు ఆయన ప్రైమ్ ఎరాలో పోటీదారులు. వాళ్ళతో పోటీ పడి సినిమాలు చేశారు. నిజం చెప్పాలంటే మిగతా ఇద్దరు హీరోలు కొద్ది క్లాస్ హీరోలు అయితే చిరంజీవి గారు మాస్ హీరో కాబట్టి ఆయనతోనే ఆయనకు పూర్తి స్థాయి పోటీ. ఆ పోటీలో బాలయ్య గారు ఎప్పుడు వెనక్కి తగ్గలేదు. చాలా సందర్భాల్లో సంక్రాంతి సినిమాలు అయితే ఎక్కువగా బాలయ్యకే విజయాలు ఎక్కువ ఉన్నాయి చిరంజీవి గారితో పోలిస్తే. సో ఇటువంటి సందర్భంలో చిరంజీవి గారు చేయగలిగిన అన్ని పర్ఫార్మెన్సెస్ బాలయ్య గారు చేయగలరు. ఓకే. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆయన ఏ ఆన్సర్ చెప్పాలి? నాకు పలానా హీరో నాకు ఇష్టమని చెప్పలేడు. అటువంటి సందర్భం గతంలో వచ్చినా ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడు తన తండ్రి అయిన ఎన్టీఆర్ గారి పేరే చెప్పేవారు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఆయన పేరు లేదు కాబట్టి ఇబ్బంది వచ్చింది. సో ఏమన్నాడంటే నాకు ముగ్గురు లెజెండ్సే, ముగ్గురు ఇష్టమే, ఒకరి పేరు చెప్పి వదిలేయలేము అన్నాడు సింపుల్ గా. సో ఇది ఇక్కడ పరిస్థితి. అంటే చాలా బ్యాలెన్స్డ్ గా మాట్లాడారని చెప్పాలి. ఓకే. ఇది ఈవెంట్ జరిగిన ఒక సరదా సంఘటన. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.